Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీ సచివాలయంలో కొత్త ఆంక్షలు నెలకొన్నాయి. ఎస్ఐఆర్ పై ఈసీని కలిశారు వైసీపీ ఎమ్మెల్సీ. సమస్యలపై వారు వినతి పత్రాన్ని కూడా అందించారు. అయితే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు వైసీపీ నేతలు. మాట్లాడేందుకు అనుమతి లేదు, ఇది అధికారులు చెప్పినటువంటి మాట. ఇక్కడ కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి, ఇమ్మీడియట్ గా మీరు మాట్లాడటానికి కుదరదు అనేటువంటి మాట. సచివాలయంలో ఆంక్షలపై నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కార్యాలయం మెట్లపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆంక్షలపై వైసీపీ నేతలైతే మండిపడుతున్నటువంటి మాట. మనం అక్కడ పరిస్థితిని ఒకసారి చూద్దాం. వచ్చిన మాట్లాడతారు కూడా మాకు రైట్ లేదా ఏంటంటే ఏం జరుగుతుంది? కమిషనర్ తో మేము ఏం మాట్లాడాము, ఇలా చెప్పామని ప్రజలు మాట్లాడాలని ఎక్కడే మాట్లాడతాము, ఎక్కడే మాట్లాడతాం మేము. 24 వరకు ఎస్ఐఆర్ మీద ఈసీని కలిసిన తర్వాత వైసీపీ నేతలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ అనుమతి లేదు, ఇక్కడ కొత్త ఆంక్షలు కొనసాగుతున్నాయి, మీరు మాట్లాడటానికి ఇక్కడ పర్మిషన్ లేదు. ఈ మాట వినగానే వైసీపీ నేతలు ఇమ్మీడియట్ గా ఈసీని కలిసిన తర్వాత మేము ఆ కంప్లైంట్లో ఏం పేర్కొన్నామో దీనికి సంబంధించి మేము చెప్పాలి అని అనుకున్నాము, ఆ విషయం కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇక్కడ లేదా, ఎందుకు ఎప్పటి నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయని అడిగినప్పటికీ కూడా పోలీసులు మౌనం వహించినట్లుగా కూడా తెలుస్తోంది. వైసీపీ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఎంత చెప్తున్నప్పటికీ పోలీసులు వినడం లేదు. ఆ ఆంక్షలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దాని సారాంశం ఏంటో చెప్పండి అని అంటే మాకు అవన్నీ తెలియదు, ఇక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి అయితే లేదు, మీరు బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకోండి అనేటువంటి మాట. సచివాలయంలో గతంలో కొన్ని అంశాల మీద మేము పై అధికారులు కలిసినప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర పరిణామాల మీద మేము మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈసీని కలిసిన తర్వాత ఎస్ఐఆర్కు సంబంధించి మేము ఆ కంప్లైంట్లో ఏమని పేర్కొన్నామో చెప్పటానికి కూడా ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వడం లేదు, ఇది పోలీసులు చెప్పినటువంటి మాట. వైసీపీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించడానికి సంబంధించి గొంతు నొక్కేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే మేము ఆ అధికారుల్ని కలిసి ఆ కంప్లైంట్లో ఏమి ఇచ్చామో ఒక వినతి పత్రం ఇచ్చాము, ఆ వినతి పత్రంలో ఏమున్నాయో ఆ విషయాలను కూడా బయటకు చెప్పేంత స్వేచ్ఛ కూడా మాకు లేకపోతే ఏం జరుగుతోంది ఏపీ సచివాలయంలో, ఈ కొత్త ఆంక్షలు ఎప్పటి నుంచి అనేటువంటిది అయితే వారు చెప్తున్నారు. ప్రజలన్నీ కూడా నిశితంగా గమనిస్తున్నారు, ప్రతి విషయంలో మీరు అణచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నారని కూడా వైసీపీ నేతలు అక్కడ మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల ఏం జరుగుతుంది? కమిషనర్ తో మేము ఏం మాట్లాడాము, ఇలా చెప్పామని ప్రజలు తెలియదు తప్ప